ఆ జిల్లా టీడీపీలో ఆయన ఓ సీనియర్ నేత. మొన్నటి వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్ హవాలను జిల్లాలో గెలిచి తన హవా చూపించారు. ఇదంతా గతం. ఇప్పుడు ఆ నేతను పట్టించుకునే వారే లేరట. జిల్లా టీడీపీ నేతలు ఆయన్ను లైట్ తీసుకుంటున్నారట. అటు తనకంటే జూనియర్లు సైతం ఆయనపై జాలి చూపిస్తుండడంతో సైలెంట్ అయ్యారట ఆ నేత. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు ఎందుకు కనుమరుగయ్యారు? ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో సీనియర్ నేత మల్లెల లింగారెడ్డి కడప టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా 2024 ఎన్నికల ముందు వరకు పనిచేశారు. 2009 ఎన్నికల్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతల్లో అందరికన్నా సీనియర్ నేత ఆయనే. ఒకప్పుడు జిల్లాలో తన మార్కు రాజకీయం చేసి చూపించారు లింగారెడ్డి. తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు జూనియర్ సీనియర్ల కలాబోత రాజకీయాలతో వెనకబడ్డారు. అయితే యువనేతలు యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుండటం, పెరిగిన డబ్బు ప్రభావంతో లింగారెడ్డి కొంచెం వెనకబడ్డారు. దీంతో ఆయనకు ప్రతి ఎన్నికల్లోనూ టికెట్ ఇవ్వలేదు టీడీపీ అధిష్టానం. అయితే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించి ఊరట కలిగించేవారు. దీంతో ఆయన చేసేదేమీ లేక ఉన్న పదవితో సర్దుకుపోతూ వచ్చారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు లింగారెడ్డి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఇంతకీ లింగారెడ్డి విషయంలో ఏం జరుగుతుంది అనేది పసికట్టలేని పరిస్థితిలో ఉన్నారట. ఇక 2024 ఎన్నికల ముందు వరకు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా లింగారెడ్డిని తప్పించి రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది టీడీపీ అధిష్టానం. లింగారెడ్డి ప్రొద్దుటూరు టికెట్ ఆశించినా ఆయన పేరు కనీసం పరిశీలనలో కూడా లేదట. ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తారని ఆశించినా కూడా కనీసం ఆయనను పట్టించుకునే వారే లేకపోవడంతో అజ్ఞానంలోకి వెళ్లిపోయారు లింగారెడ్డి. ప్రొద్దుటూరులో ఉన్న నేతలంతా ఆర్థికంగా బలం కలిగిన నేతలు కావడంతో ప్రొద్దుటూరు లింగారెడ్డి పూర్తిగా డిఫెన్స్లో పడ్డారట. జిల్లాలో అందరు నేతలు కూడా లింగారెడ్డితో పెద్దగా అవసరం లేకపోవడంతో అందరూ లైట్ తీసుకున్నారట. పైగా జిల్లాలో టీడీపీ నుంచి మెజారిటీతో గెలిచిన నేతలకు పార్టీలో పట్టు పెరగడంతో ఎలాంటి పదవి లేని లింగారెడ్డి చేసేదేమీ లేదని ఆయన్ను సైడ్ చేశారట. పైగా నేతల మధ్య ఆధిపత్య పోరులో తలదూర్చడం ఎందుకని లింగారెడ్డి కూడా సైలెంట్ అయ్యారట. ఇప్పుడున్న రాజకీయ వంట పట్టించుకోలేని లింగారెడ్డి రాజకీయంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి 6 నెలలు దాటింది. అయితే పార్టీలో కొత్త రక్తాన్ని నింపాల్సిన అవసరాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు యువనేతకు అవకాశం కల్పిస్తున్నారు. అటు సీనియర్ నేతలను దాదాపు పక్కన పెట్టేసి మరీ కొత్త నేతలకు నామినేటెడ్ పోస్టులు, ఇతర పదవులు కట్టబెడుతున్నారు. అటు కడప జిల్లాలో గతంలో ఏనాడు లేని రీతిలో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అయితే జిల్లాలో టీడీపీ విజయం వెనుక లింగారెడ్డి కూడా ఉన్నారనే చర్చ నడుస్తుంది. ఈ సానుభూతితోనైనా సీనియర్ నేతను గౌరవించాలని జిల్లా నేతలు కోరుతున్నారు. చూడాలి మరి టీడీపీ అధిష్టానం లింగారెడ్డికి సముచిత స్థానం ఇస్తుందా లేదా లైట్ తీసుకుంటుందా అనేది త్వరలోనే తేలనుంది.